దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నేను వారిని కనికరింతునని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము దేవుని సన్నిధిని తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రి మన మనవి ఆలకిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగి ఆయనకు మొరపెట్టాలి. అప్పుడు తండ్రి మనల్ని రక్షిస్తాడు. మనం అందరము వినయం కలిగి దీన మనసు కలిగి జీవించాలి. అప్పుడు తండ్రి మన మీద కనికరపడి మన యొద్ద నివాసం చేస్తాడు. మన ప్రభువు న్యాయాధిపతి అయిన దేవుడు. మన కష్ట సమయంలో మనం మొరపెడితే తండ్రి మన మనవి ఆలకించి మన యందు కనికరపడి మనకు న్యాయం చేస్తాడు. మన కష్టాలన్నిటి నుండి విడిపిస్తాడు. ఆత్మ సంబంధమైన మనసు కలిగి జీవిస్తే తండ్రి అన్ని వేళల యందు మన యందు కనికరపడి మనల్ని రక్షిస్తాడు, దీవెనలు ఇస్తాడు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుణ్ణి కనికరించినట్లు మనల్ని కనికరిస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.